టీపీసీసీ చీఫ్ కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ లేదా బలరాం నాయక్ ను నియమించినట్లు తెలుస్తోంది. ఇవాళ అధిష్టానం తుది నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మంత్రివర్గ విస్తరణ పైన లోతైన చర్చ జరిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ పై గెలిచిన వారికే మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు సమాచారం. కొత్త మంత్రులుగా 4గురికి అవకాశం ఉంది. టీపీసీసీ చీఫ్ కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ లేదా బలరాం నాయక్ ను నియమించినట్లు తెలుస్తోంది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, చెప్పండి. అయితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కూడా ఇప్పటికే పీసీసీ చీఫ్ మార్చింది కూడా ఐసీసీ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా అధిష్టానానికి చెప్పడం జరిగింది. తన పాలనపై దృష్టి పెట్టాను, తన పార్టీకి సంబంధించి పీసీసీ చీఫ్ బీసీలకు లేదా బరువు ఇవ్వాలని చెప్పేసి కూడా ఆయన అధిష్టానానికి చెప్పడం జరిగింది. అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో కూడా కసరత్తు చేస్తుంది ఎవరికి ఇవ్వాలి. ఎందుకంటే మంత్రులు కూడా ఇప్పటికే శ్రీధర్ బాబు అలాగే పొన్నం ప్రభాకర్ తదితరులు కూడా రేస్ లో ఉన్నారు. కానీ 2 పదవులు నిర్వహించడం మాత్రం పార్టీలో కుదరదు. ఒకవేళ పీసీసీ ఇస్తే తప్పకుండా మాత్రం మంత్రి పదవిని వదులుకోవాల్సి వస్తుంది. నేపథ్యంలో కూడా మంత్రులు కూడా వెనక్కి తగ్గారు. ఆ నేపథ్యంలో కూడా ప్రస్తుతం పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ వైపు కూడా అధిష్టానం కూడా మొగ్గు చూపుతుంది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా కాంగ్రెస్ తర్వాత ఎన్నికల్లో కూడా అసెంబ్లీ సీట్లు కూడా వదులుకున్నారు. ఆ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయి 3 ఏళ్ల పాటు కూడా ఉండే వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపుతున్నారు. అలాగే మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ పేరు కూడా తెర మీదకి వస్తుంది. ఎందుకంటే ఎస్టీ సామాజిక వర్గానికి కూడా పీసీసీ ఇస్తే మాత్రం తప్పకుండా ఇటు ప్రజలకు కూడా మంచి పేరు వస్తుంది అనే విధంగా కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది అనే విధంగా కూడా ఏఐసీసీ భావిస్తుంది. ఎందుకంటే బలరాం నాయక్ గతంలో కూడా కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ నేపథ్యంలో కూడా ఎస్టీ వైపు కూడా ఇచ్చే అవకాశం ఉందని. అయితే ఇటు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ అంతా కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి లాయల్టీగా ఉన్నాడు. దాదాపుగా 3 దశాబ్దాలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. కనుక అతనికి ఇస్తే మాత్రం తప్పకుండా బీసీ వర్గాలకు కూడా పెద్దపీట వేసింది. ఎందుకంటే గౌడ సామాజిక వర్గానికి సంబంధించి కేవలం పొన్నం ప్రభాకర్ మాత్రమే ఇప్పుడు మంత్రివర్గంలో ఉన్నారు. ఇది మాత్రం ఇస్తే బీసీలకు పీసీసీ ఇచ్చింది అన్న విధంగా కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఏఐసీసీ భావిస్తుంది. 2 రోజుల్లో ఇవాళ లేదా రేపు మాత్రం తప్పకుండా ఏఐసీసీ పీసీసీ అధ్యక్షుని నియమించని చెప్పు. ఈ నెల జూలై 7వ తేదీతో కూడా పీసీసీ పదవి కాలం ముగియనుంది. ఆ నేపథ్యంలో కూడా అంత లోపే కూడా ఈ యొక్క పేరును ప్రకటించేందుకు కూడా ఏఐసీసీ కసరత్తు చేస్తున్నట్టు కూడా మనం చెప్పవచ్చు. థ్యాంక్ యూ సందీప్.